అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. This is a blessed time for us, each and for everyone. ఈ రోజు మనకు ఇది ఎంతో ఆశీర్వాదకరమైన సమయం, ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నటకు. So this is the historical situation, historical thing happened in the world. అయితే ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన ఈ యొక్క లోకములో, ప్రపంచంలో జరిగినది. This is a biographical sermon when you write in your notes. ఇది ఒక జీవితానికి సంబంధించిన విషయం మీ యొక్క నోట్ పుస్తకంలో రాసుకోండి. Nowadays, this is the Christians to confess what you are believing. అయితే ఈ రోజులలో క్రైస్తవులు మనం ఒప్పుకోవాలి, మనం ఏం చేస్తున్నామో మనం ఒప్పుకోవాలి, మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్ని ఒప్పుకోవాలి. How you are experiencing your Jesus in your life, that you have to expose among the crucifixions and trials and temptations. నీవైతే ఎలాగైతే యేసుక్రీస్తును నమ్ముకున్నావో ఆ యొక్క అనుభవాన్ని ఇతరులతో నువ్వు పంచుకోవాలి, దాన్ని కనపరచాలి, దాన్ని ఎదుటి వాళ్ళకి కనపడే విధంగా నువ్వు ప్రవర్తించాలి చక్కగా. అప్పుడే మరి మన జీవితంలో మార్పు వచ్చినట్టుగా ఎదుటి వాళ్ళు కనుగొంటారు. So Christianity is just not worshipping in front of one God and saying, Lord, I'm so and so, so and so. No. Christianity is practical life. Practical life, the Christian life is. అయితే క్రైస్తవ జీవితం అనేది ఏదో ఒక దేవుని యొక్క మరి ప్రతిమ ముందు నిలబడి మొక్కడమో, లేకపోతే ఏదో యేసయ్య ఫోటోను పెట్టుకొని దండం పెట్టడమో, ఏదో నామకార్థంగా ప్రార్థన చేసుకోవడమో కాదు. క్రైస్తవ జీవితం అనేది అభ్యాసించదగిన జీవితం. మరి క్రైస్తవ జీవితం అనేది ఆచరణాత్మకమైన జీవితం. How many of the people are following Jesus Christ today? ఎంతమంది యేసుక్రీస్తున్న వారిని నిజముగా అనుసరిస్తూ ఉన్నారు? Can I see your right hand? Yes, Pastor, I am following Jesus. మరి కుడి చేయి పైకెత్తండి. ఎవరైతే నిజంగా యేసయ్యను ఖచ్చితంగా అనుసరిస్తున్నారో వారి కుడి చేయి పైకెత్తండి. ఎవరు అనుసరించట్లేదా యేసయ్యను? No one is following Malish, no? Yes, I am following Jesus. Everyone can say. But nowadays, the time of a crucifixion, you have to confess your Jesus is the real God. అయితే మనం మాటలతో చెప్పవచ్చును, నేను యేసయ్యను అనుసరిస్తున్నాను, నిజంగా యేసుక్రీస్తులోనే ఉన్నాను అని. కానీ ఇక్కడ మనకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఏది కలిగినప్పటికీ అప్పుడు మన నిజ స్వరూపం బయటపడుతుంది. కాబట్టి మనము మన యేసయ్యను నమ్ముకున్న విషయాన్ని ఒప్పుకోవాలి. అన్యజనుల ముందు కావచ్చు, క్రైస్తవుల ముందు కావచ్చు, మన విశ్వాసాన్ని కనపరచాలి. The time of troubles, Peter is lying and saying that I don't know who is Jesus. అయితే అతనికి పేతురు గారికి శ్రమ కలిగినప్పుడు మరి తనను అందరూ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏమన్నాడంటే, యేసయ్య ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. Hallelujah. Hallelujah. Small girl just standing at the door and observing the real Christian. అయితే ఒక చిన్న బాలిక ఆ యొక్క ద్వారం వద్ద నిలబడి ఇతడు నిజంగా క్రైస్తవుడా కాదా, నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా అని చెప్పి మరి తనను కనిపెట్టుకొని ఉన్నది. While you are walking with the Bible, while you are holding the Bible and walking on the road, the people are observing you. అయితే మనం చక్కగా బైబిల్ మన చేత పట్టుకొని మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే ప్రత్యేకంగా మనల్నే మరి ప్రజలు మనల్నే చూస్తూ ఉంటారు. మనం ఏం చేస్తుంటామో అనేది వారు గమనిస్తూ ఉంటారు. Yes or not? అవునా కదా? Yes. Each and every step, the people are following you. After accepting Jesus, how much changes came in your life? అయితే మన జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయో మన ప్రతి మెట్టులో మనల్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. Hallelujah. Hallelujah. When you are carrying the Bible, the time will come, the Bible will carry you the time of your troubles and temptations and the critical situations. మనం బైబిల్ను మనం మోస్తున్నప్పుడు, మనం దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్నప్పుడు మన నిజ స్వరూపం అనేది మన శ్రమలు వచ్చినప్పుడు, మనకు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు బయటపడుతుంది. Hallelujah. Hallelujah. The Bible will carry you when you are in the time of troubles. అయితే మనల్ని బైబిల్ నడిపిస్తుంది మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు ఇబ్బంది కలిగినప్పుడు. Hallelujah. Hallelujah. So until you read the Bible, you don't know who is the real God.
మనం బైబిల్ కనుక చదవకపోయినట్లయితే నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియదు. See, in those days for the apostles there is no Bible. మరి ఆ రోజులలో అపోస్తులకు బైబిల్ గ్రంథం లేదు, రాసిన బైబిల్ గ్రంథం లేదు. But for us we have Bible. కానీ మనకు చక్కగా 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం మన దగ్గర ఉన్నది. Amen. ఆమేన్. So in those days there is no commandments. మరి ఆ రోజులలో ఆజ్ఞలు లేవు. But after Jesus lifted into heaven, he has given commandment that you follow me and you love your neighbor. అయితే మరి యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే పరలోకమునకు ఎత్తబడ్డాడో ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీవు ఎదుటి వ్యక్తులను ప్రేమించు, మరి నన్ను అనుసరించు అనే ఆజ్ఞ ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. So Peter said, Lord, I will die for you. అయితే పేతురు గారు ఏమని చెప్పారంటే, నేను నీతో చావవలసి వచ్చినప్పటికీ నేను అబద్ధం ఆడా అన్నాడు. If I die also, I don't want to deny you. I want to say that you are my father. అయితే నేను చనిపోయినా కానీ నేను నిన్ను వదిలిపెట్టాను, నేను చెప్పదలుచుకున్నాను, నీవే నా తండ్రి అని. Some of the families after getting healing they promised, pastor, we won't leave you. And after some days they went back and worshipping idols. What a Catholic condition. అయితే కొంతమంది నా దగ్గరికి అంటే భాస్కర్ అన్న దగ్గరికి వచ్చిన వారు మరి స్వస్థత పొందిన వారు ఏమన్నారంటే, అయ్యగారు మేము మిమ్మల్ని విడిచిపెట్టాము, మరి మీ ద్వారా దేవుడు అద్భుతం చేశారు అని చెప్పి ఎంతో నన్ను సంతోషపరిచి ఆ తర్వాత వెళ్ళి మరి వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి. హల్లెలూయా. Today they were not having Jesus in their heart. That's the reason simply they denied Jesus. అయితే ఈ రోజులలో వారి హృదయంలో యేసయ్య లేడు కనుక మరి సులువుగా వారు యేసయ్యను తిరస్కరించారు. Today what about you? You are the child of God. You accepted Jesus. You are anointed one. You are speaking tongues. You are seeing the visions. Can you stand in front of the persecuted people and saying that my Lord, my Savior Jesus? మరి నీవు మరి దేవుని అభిషేకం పొందిన వాడవు, ప్రార్థన చేయగలిగిన వాడవు, మరి నీవు దేవుని నమ్ముకున్న వాడవు, బైబిల్ని చేత పట్టుకున్న వాడవు, మరి ఎంతో మంచి చక్కగా ఆరాధన చేస్తున్న వాడవు, వాక్యం తెలిసిన వారమైనా మరి మనకు మరి శ్రమ కలిగినప్పుడు మరి మనల్ని ఎవరైనా కొడుతున్నప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని కనపరచగలుగుతావా? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు యేసయ్య అని ధైర్యంగా చెప్పగలుగుతావా? Hallelujah. హల్లెలూయా. Why Peter denied Jesus? I don't know who is Jesus. మరి యేసుక్రీస్తుల వారిని ఎందుకు మరి పేతురు గారు వదిలిపెట్టారు? నాకు యేసయ్య తెలియదని ఎందుకన్నాడు? Because of the fear, because of the persecution, because of the problems surrounded the disciples. అయితే ఆ యొక్క వాళ్ళకి కలిగే శ్రమను బట్టి, పేతురుకు కలిగిన ఆ యొక్క బిరిగితనాన్ని బట్టి, ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి పేతురు అంతటి వాడే అబద్ధాన్ని చెప్పాడు. Hallelujah. You may say that such apostle, how he denied? Same way I will deny. అయితే మనం చెప్పొచ్చు, పేతురు అంతటి వాడే, అపోస్తలుడే, యేసయ్యతో ఉన్నవాడే, యేసయ్య శిష్యుడే, యేసయ్య రొమ్మున ఆనుకున్న వాడే యేసయ్యని తిరస్కరించినప్పుడు లేనిది నేను ఎంత వాడిని, నేను మామూలు వాడిని, సామాన్యుడిని, నేను తిరస్కరిస్తే ఏమైతుందని మనం అనుకోవచ్చును. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If Jesus in your heart, why you are lying? యేసుక్రీస్తుల వారు మన హృదయంలో ఉన్నట్లయితే మనం ఎందుకు అబద్ధం ఆడుతున్నాం? If Jesus is walking with you, if Jesus is in your family, why you are lying? యేసుక్రీస్తుల వారు మనతో నడుస్తున్నప్పటికీ, మన జీవితంలో మన కుటుంబంలో యేసయ్య ఉన్నప్పటికీ మనం ఎందుకు అబద్ధం ఆడుతున్నాం? Around 33.5 years Peter walked with Jesus, but for the time of the fear simply he denied. అయితే మరి 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తుల వారితో పేతురు గారు నడిచారు. కానీ పేతురుకు కలిగిన భయాన్ని బట్టి మరి యేసయ్యను వదిలేశాడు పేతురు గారు. Why he feared? ఎందుకు అలాగా భయపడ్డారు పేతురు గారు? Because in front of him the death is standing over there. అయితే ఆయన ముందు మరణం నిలుచుని ఉన్నది కనుక. My brothers and sisters, నా ప్రియ సహోదరులా, the Spirit of God is talking to us. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. The days are very rapid. The days are very arrogant and much more bad things are going on. అయితే ఇవి చాలా క్రూరమైన రోజులు, చాలా దుర్దినములు, మన పైన చెడు ప్రభావం పడుతున్న దినాలు, పడబోతుంది మన పైన చెడు ప్రభావం. So what way you are going to stand for the sake of God?
ఈ మరి దుర్దినాల్లో దుర్దినాల్లో చెడ్డ పనులు మన మీద జరగబోతున్నాయి. చెడుతనం మన మీద జరుగుతుంది కనుక మనం యేసయ్య కోసం ఎలా జీవిద్దాం? మనం భయపడద్దు వాటి కోసం. మనం దేనికోసమైనా భయపడినట్లయితే మరి ఆ భయం నీ మీద దాడి చేస్తుంది. అయితే మనం దేనికోసం అయితే బాధపడుతుంటామో, ఉదాహరణకు మన కుటుంబ పోషణ సరిగా లేదనో, మనకు మరి శోధన బాగున్నదనో, దేనికోసం అయితే మనం భయపడుతుంటామో ఆ భయమే ఒక కొరుగుడు పుండులాగా మన శరీరంలోకి, మన ఆత్మలోకి చొరబడి మనల్ని ఇంకా దిగదార్చి మనల్ని కృంగజేస్తుంది. Number one, you have to notice that live the fear and follow Jesus. అయితే Hallelujah. Hallelujah. Most of the time, my family rejected me, but today my family accepted. When Jesus anointed me, when God is using me among all the people, entire my village, they were accepting me as a good person, as a Christian. అయితే మరి ఇక్కడ విషయం ఏంటంటే, నేను భాస్కరన్న గారు యేసుక్రీస్తుల వారిని నమ్మినప్పుడు తన కుటుంబంలో బంధుమిత్రులు అందరూ వెలివేశారు, తనను తిరస్కరించారు. ఎప్పుడైతే యేసయ్య స్వరూపంలోకి భాస్కరయ్య గారు వచ్చారో ఆ తర్వాత ఇప్పుడు మరి తన గ్రామంలో కావచ్చు, తన కుటుంబంలో అందరూ ఏమంటున్నారంటే, ఇప్పుడు భాస్కర్ ఉత్తమ పౌరుడు, ఉత్తమ వ్యక్తి అని తనను కొనియాడుతూ ఉన్నారు. Hallelujah. Brothers and sisters, నా ప్రియ సహోదరుల, people may persecute you, people may forgetting you, people may reject you. One thing you have to keep, Jesus is standing with you. మరి ప్రజలు నిన్ను హింసించవచ్చు, మరి తిరస్కరించవచ్చు, మరి మరిచిపోవచ్చు, క్షమించలేని స్వభావం కలిగి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు మన వైపు ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. The second thing you can notice. రెండో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరు మనల్ని తిరస్కరించినప్పటికీ మనతో యేసయ్య ఉన్నాడు అని. Second thing, you have to keep Jesus in your life. మనము మన జీవితంలో దేనికైనా ఏ పని చేసినా మనం యేసయ్యకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవిత భాగస్వామి యేసయ్య కావాలి. Means in your family, in your life, the center part of your heart, the cross should be stand over there. అయితే మన జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మొదటి ప్రాధాన్యం యేసయ్యకే ఇవ్వాలి. How many of the people are having cross in your family? మరి ఎంతమంది యేసయ్య సిలువను మోస్తూ ఉన్నారు కుటుంబాలుగా? Can I see the cross in your central life of your life? మన జీవితంలో మరి సిలువను మనం మోస్తూ ఉన్నామా? మన జీవితం మధ్య భాగంలో సిలువను మోస్తున్నామా? అంటే శ్రమలు కలిగి ఉన్నామా యేసయ్య కోసం? Anyone having? ఎంతమంది ఉన్నారు? Yes, I have cross in my life. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? మన జీవితంలో నాకు శ్రమలు ఉన్నాయి, నేను సిలువ మోస్తున్నానని మీ కుడి చేయి పైకెత్తండి. Anyone cross? Yes. అవునా? If the cross is center of your life, you will be overcoming all the problems from the things from the world, what the things are going to happen in your life. అయితే మనం శ్రమను అనుభవిస్తున్నామంటే మనం సరైన మార్గంలో నడుస్తున్నాం అన్నట్టు. మనకు కలిగి ఉన్న బలహీనతలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలన్నీ జయిస్తున్నాం, అధిగమిస్తున్నాం అన్నట్టుగా అర్థం. What you are experiencing in your life, that you are going to explain to the people. మనము యేసయ్యలో కలుగుతున్న మంచి అనుభవాలు, నూతన అనుభవాలు కావచ్చు, మన ఎదుటి వ్యక్తులకు మనం వాటిని చక్కగా చెప్పగలిగిన వారమై ఉండాలి. Hallelujah. Hallelujah. Your life will be talking to the people how you are suffering when you accept Jesus. అయితే మన జీవితమే ఇతరులతో మాట్లాడుతుంది. మనం యేసయ్య కోసం ఎలాగైతే శ్రమలు పడుతున్నామో, యేసయ్యలో నిలబడుతున్నామో, స్థిరంగా ఉన్నామో, మన జీవితమే మౌనంగా వాళ్ళతో మాట్లాడుతుంది. Amen. Amen. Nowadays much more people are talking nonsense. I am Christian, I'm so and so and so. When the trials come, just they are falling down and leaving Jesus. అయితే ఎంతో మంది మరి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు మాట్లాడుతూ ఉన్నారు, డాంబికాలు పలుకుతున్నారు. నేను యేసయ్యను నమ్ముకున్నా, నేను ఇది నాది, నేను ఈ పొజిషన్, ఈ స్థాయిలోకి వచ్చిన, ఆ స్థాయిలోకి వచ్చిన, అట్లా ఇట్లా అని ఎన్నో డాంబికాలు పలుకుతూ మరి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, హింసలు రాగానే యేసయ్యను విడిచిపెట్టి మళ్ళా లోకంలో కలుస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The third thing is where you are sitting nowadays. మరి మూడో విషయం ఏంటంటే, ఎక్కడ నువ్వు కూర్చుంటున్నావు, ఎక్కడ నువ్వు నిలబడుతున్నావు ఈ రోజులలో? Peter is hiding and sitting among the Gentiles. మరి పేతురు గారు దాక్కొని మరి అన్యజనుల మధ్యలో కూర్చొని ఉన్నాడు యేసయ్య క్షమ కలుగుతుంటే. Whatever it may be, ఏది ఏమైనప్పటికీ he has to stand
And he has to say that, yes, I promised to my Jesus, I will die for him. So what is the need of sitting secretly? మరి నిజంగా ధైర్యం కలిగినోడైతే పేతురు గారు నేను యేసయ్య కోసం చనిపోతాని మరి తనకు వాగ్దానం చేశాను, నేను యేసయ్య శిష్యుడని ధైర్యంగా చెప్పుకునేది ఉండే. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Where are you sitting today? ఎక్కడ నువ్వు కూర్చుంటూ ఉన్నావు? అన్యజనులలోనా ధన్యజనులలోనా? Hallelujah. హల్లెలూయా. If you are sitting secretly, which is not perfect place, that is a problem. మనము రహస్యంగా కూర్చున్న స్థలము మంచిది కానట్లయితే మన జీవితంలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వారం అవుతాం. Hallelujah. హల్లెలూయా. People are mocking among